ముఖ్యంగా నేర్పించడానికి ఉపాధ్యాయులు ఈ వేదిక్ మ్యాథ్స్కి ఎంతవరకు అర్హులుగా ఉన్నారు? వాళ్ళ సంఖ్య ఏమైనా పెరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉపాధ్యాయులు దే కెన్ ఈజీలీ స్కిప్ టు వేదిక్ మ్యాథ్స్. కాకపోతే పిల్లలు ఎంతవరకు వాళ్ళకి అడ్జస్ట్ అవుతారనేది ఇంపార్టెంట్. బట్ మీరన్నట్టు నీడ్ ఉంది, వేదిక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నీడ్ ఉంది. టీచర్స్ కూడా నేర్చుకోగా మన మన ఇండియన్స్ మ్యాథమెటిక్స్లో వీఆర్ ఎక్స్పర్ట్స్, అందులో డౌటే లేదు. మన మ్యాథ్స్ టీచర్స్ సో వీళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళ టీచర్స్కి కూడా అవేర్నెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటే టేబుల్స్ బాగా నేర్పించి తద్వారా ఈ వేదిక్ మ్యాథ్స్ లాంటి కొత్త టెక్నిక్స్ పిల్లలకు అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫైనల్గా ఒక వేదిక్ మ్యాథ్స్ అనేది ఇటు స్టూడెంట్స్ కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి అంటే చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదంటారు కాబట్టి సో వీళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల? సో దీన్ని నేర్చుకోవడం, దీనికి సంబంధించిన సూచనలు చివరిగా ఏం చెప్తారు? వేదిక్ మ్యాథ్స్ ఏబిసిఎల్ ఎనీబడీ కెన్ లెర్న్, అందులో అయితే డౌటే లేదు. 10 years దాటిన తర్వాత మీరు అన్నట్టు చదువుకి ఏజ్కి అసలు ఎక్కడ నెగిటివ్ రిలేషన్ అనేది ఉండదు. సో ఎనీబడీ కెన్ లెర్న్. ఈవెన్ మన డైలీ లైఫ్లో కూడా మనకి మ్యాథ్స్ అవసరం. ఈవెన్ మనం ఏమన్నా కొనడానికి వెళ్ళినా క్యాలిక్యులేట్ చేయడానికి అక్కడ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. మనం కనుక లెక్కల్లో పర్ఫెక్ట్ కాకపోతే ఈవెన్ హౌస్ వైఫ్ నీడ్స్ మ్యాథ్స్. ఈవెన్ ప్రతి కార్పెంటర్ నీడ్స్ మ్యాథ్స్, టైలర్ నీడ్స్ మ్యాథ్స్. మ్యాథ్స్తో అవసరం లేని వాళ్ళు బహుశా భూమి మీద ఎవరు ఉండకపోవచ్చు. సో ఎవ్రీబడి నీడ్ మ్యాథ్స్ అండ్ ఎవ్రీబడి కెన్ లెర్న్ వేదిక్ మ్యాథ్స్. అండ్ దే నీడ్ ఓన్లీ వన్ థింగ్, ప్రాక్టీస్, సాధన. సో ప్రాక్టీస్ మస్ట్. సాధన అనేది ఉంటే కమాండ్ ఉంటుంది. సో దీంట్లో ఇందాకే చెప్పాను, రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందని. సో స్ట్రెస్ తగ్గుతుంది, మెమరీ పెరుగుతుంది, క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అల్జీమర్స్ అని స్ట్రెస్ వల్ల మెమరీ లాస్ అయిపోతుంది. సో అది అబ్నార్మల్గా తగ్గిపోతుంది. వేదిక్ మ్యాథ్స్ ఈ సైంటిఫిక్ స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేదా కమాండ్ చేసిన వాళ్ళల్లో అల్జీమర్స్ అసలు దాదాపు 0, మతిమరుపు అనేది ఉండదు. ఓకే, క్రియేటివిటీ బాగా డెవలప్ అవుతుంది. ఈ తెలివితేటలు మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా అప్లై చేయగలుగుతున్నారు. సో ఇది ఒకటి అడ్వాంటేజ్. ఇందాక మనం మ్యాథ్స్లో డిజిట్స్ పరంగా వెళ్ళాము. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్లో అసలు వీటిని ఎలా చెప్పొచ్చు తొందరగా అన్నది ట్రై చేద్దాం మారుతి గారు. 15/4/1985 మండే. ఎస్. ఓకే. 15/4/1993 15/4/1993 థర్స్డే. సో దీన్ని ఎలా చెప్పగలమంటారు? ఇట్ ఈస్ ఎ చాప్టర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్ టేక్స్ 5 minutes, 3 to 5 minutes టు క్యాలిక్యులేట్. పెన్తో చేసిన 3 నుంచి 5 minutes పడుతుంది. ఓకే. నాకు ఐ హ్యావ్ ప్రాక్టీస్ ఆన్ దట్. పర్టికులర్లీ ఐ లైక్ క్యాలెండర్ టాపిక్ వెరీ మచ్. ఓకే. దాని మీద విపరీతమైన సాధన చేయడం వల్ల నేను ఈ స్పీడ్కి రీచ్ అవ్వగలిగాను. సో మ్యాథ్స్కి వేదిక్ మ్యాథ్స్కి మనం డిఫరెన్స్ చూసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ నోట్ తోటే మనం వేదిక్ మ్యాథ్స్కి సంబంధించి డిజిట్స్, స్క్వేర్స్, క్యూబ్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే క్యాలెండర్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనకి బర్డ్ మీద విత్ క్యాలిక్యులేషన్స్ తోటి కూడా మనకి మారుతి గారు చూపిస్తారు. మరొకసారి మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం సాధారణ గణితానికి వేదగణిత పద్ధతులకి మధ్య తేడా ఏంటో చూద్దాం. సాధారణ గణితం ఎంత కష్టంగా ఉంటుంది, అదే లెక్కన వేదగణితంలో ఎంత సులువుగా చేయొచ్చో తేడా చూద్దాం. కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. ఉదాహరణకి 75 స్క్వేర్ చేయాలి. సాధారణ గణితంలో అయితే మనం దీన్ని 75 × 75 చేసి చేయాలి. 5 × 75 375, 7 × 75 525. సో ఆన్సరు 5625. ఇది సాధారణ గణితంలో. అదే వేదగణితంలో అయితే ఏకాధికేన పూర్వేన అనే సూత్రం ద్వారా చాలా స్పీడ్గా, పెన్ను పేపర్తో కూడా అవసరం లేకుండా ఎంతో స్పీడ్గా ఈ ఆన్సర్ వేయచ్చు. 75 స్క్వేర్. ఏకాధికేన పూర్వేన 5 స్క్వేర్ 25. 10th డిజిట్లో ఏముంది? 7 ఉంది. ఏకాధికేన పూర్వేన 1 more than previous one. 1 more than previous one. ఇక్కడ 7 ఉంది. 7కి 1 more than. ఏకాధికేన 1 అధికం 8. 7 + 1 8. 8 × 7 56. 56
25. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 65 స్క్వేర్, 5 స్క్వేర్ 25. ఇక్కడ మనకి 6 ఉంది. 1 మోర్ దెన్ ప్రీవియస్ వన్, దీనికన్నా ఒకటి ఎక్కువ 7. 6 into 7 42. అలాగే 95 స్క్వేర్, 5 స్క్వేర్ 25. ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. 1 మోర్ దాన్ ప్రీవియస్ వన్, ఏకాధికైన పూర్వేనా. 9 + 1 10. 10 into 9 90. అదేవిధంగా 275 స్క్వేర్, 5 స్క్వేర్ 25. ఏకాధికైన పూర్వేనా. 27 + 1 28. 28 into 27 756. సో ఆన్సర్ ఈజ్ 75,625. సో చూసారు కదా వేదిక్ మ్యాథ్స్ ఎలా చేస్తామో, మైండ్ తోటి ఎలా ఆన్సర్ చేస్తామో మనకి చాలా వివరంగా చెప్పారు మారుతి రామ్ సింగ్ గారు. రామ్ సింగ్ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి, ఇది పిల్లలకి పెద్దలకి ఏ విధంగా అవసరం అవుతుంది, సో మైండ్ తోటి చాలా వితిన్ సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేసాం. అంటే మీరు అన్నారు 5 minutes టైం అని, బట్ ప్రాక్టీస్ చేస్తే వితిన్ సెకండ్స్లో కూడా ఆన్సర్ చెప్పొచ్చు అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.